భూమి ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది. పర్యాటకుల స్వర్గధామం లాంటి ప్రాంతం ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి వెలువెల్లాడిపోతోంది. కేరళలోని వైనాడ్ ఇప్పుడు శవాల దిబ్బగా కనిపిస్తోంది. అటు వరదలు, ఇటు రాకాసి కొండచర్యలు 3 గ్రామాలని సమాధి చేసేశాయి. ఇప్పటి వరకు 133 మంది చనిపోయినట్లుగా అధికారులు అఫీషియల్ గా చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే అప్పట్లో ఇక్కడొక ఊరుండేది, ఇక్కడో ఇల్లుండేది అంటూ ఈ విలయ తాండవానికి రూపురేఖలు కోల్పోయిన ప్రాంతాల గురించి చెప్పుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. ఏకంగా ఊళ్లనే వరదలు, కొండచెరలు మింగేసిన భయానకమైన పరిస్థితుల్లో హృదయ విదారకంగా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. కేరళలో కని విని ఎరుగని విలయం, వైనాడులో ప్రకృతి ప్రకోపం, ప్రాణాల్ని మింగేసిన కొండ చర్యలు, 3 గ్రామాలు, 100 ఇళ్లు నేలమట్టం. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా చెప్పుకునే కేరళ ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి విలవెల్లాడిపోతోంది. భూతల స్వర్గంగా పేరుగాంచిన భూమి మరుభూమిగా మారిపోయింది. కేరళ రాష్ట్రంలోని వైనాడ్ అతలాకుతలమైంది. వైనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చిరుల్మల ప్రాంతాల్లో ఘోర విపత్తు సంభవించింది. వరదలతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ కొండ చర్యలతో 3 గ్రామాల్లోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో చాలా మంది ప్రాణాలు ఇంకా మట్టి బురద కిందే ఉండిపోయాయి. ఇప్పటికే 100 మందికి పైగా మృతదేహాల్ని వెలికితీయగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వైనాడులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. స్థానిక మసీదులో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్ని కేరళ సీఎం పినరయి విజయన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వర్షాలకు రహదారులు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. కాలిఘాట్ మిలిటరీ బేస్ నుంచి ఐఏఎఫ్ విమానంలో కోజికోడ్కు చేరుకున్నారు ఆర్మీ సిబ్బంది. మరోవైపు MiG-17 ధ్రువ్ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దించింది. అలాగే గాయపడ్డ వారిని హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు ఆర్మీ అధికారులు. హెలికాప్టర్లో తీసుకొచ్చి క్షతగాత్రుల్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి చేరుస్తున్నారు. వైనాడులో చెలియార్ నది ఉధృతి కొనసాగుతుండటంతో నదిని దాటేందుకు బోట్లు సిద్ధం చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వైనాడ్తో పాటు కేరళలో కోజికోడ్, త్రిశూర్, పాలక్కాడ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వంతెనలు కుప్పకూలాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి. చర్చిలతో పాటు ప్రార్థనా స్థలాల్లో కూడా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా 2 రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాల్ని రద్దు చేశారు అధికారులు. వైనాడులో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కేరళ మంత్రి శశీంద్రన్ మృతుల కుటుంబాల్ని పరామర్శించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేరళకు 5 కోట్ల సాయం ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్. సహాయక చర్యల కోసం 2 ఐఏఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాల్ని వైనాడ్ పంపించారు. మరోవైపు కేరళకు చెందిన 5 మంత్రులు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. వైనాడు విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 133 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 98 మంది ఆచూకీ తెలియరావట్లేదు. 481 మందిని రక్షించారు ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు కలిసి. 400 కుటుంబాలు చెల్లా చెదిరైపోయాయి. వీళ్ళంతా కూడా వలస కుటుంబాలుగా తెలుస్తోంది. కాఫీ, టీ, అలాగే యాలకుల తోటల్లో పనిచేయడానికి వచ్చి ఆ కొండ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారని తెలుస్తోంది. సో ఒక్కసారిగా అరేబియా సముద్రంలో వచ్చిన ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్ కారణంగా కొండ చర్యలు విరిగిపడి వీళ్ళు నివాసం ఉంటున్న ఇళ్లపై పడి ఒక్కసారిగా వాళ్ళందరినీ వరదల్లో కొట్టుకుపోయేలా చేసింది. అలా 400 నుంచి 600 కుటుంబాలు అక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తోంది. చలియార్ నది ఉగ్ర రూపంలో వీళ్ళంతా కూడా కొట్టుకుపోయారు. చలియార్ నదిలో మృతదేహాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. 31 మృతదేహాలు ఒక్క చలియార్ నది నుంచే రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. 45 రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేశారు. రిలీఫ్ క్యాంప్స్లో తలదాచుకుని చికిత్స పొందుతోన్న దృశ్యాలను కూడా స్క్రీన్లో చూస్తున్నాము. ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాస్పిటల్కి వెళ్లి గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శిస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. ప్రస్తుతం వైనాడులో వరదల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. త్రివిధ దళాలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. స్పాట్ నుంచి మరింత సమాచారం మా కేరళ కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు.
ಕೇರಳದಲ್ಲಿ ಭೂಕುಸಿತವಾಗಿ ಸಾಕಷ್ಟು ಹಾನಿಯಾಗಿರುವಂಥದ್ದು, ಅದರಲ್ಲೂ ಕೂಡ ವೆಲ್ಲರಿ ಮಲೆ ಮತ್ತೆ ಮುಂಡಕ್ಕೈ ಎನ್ನುವಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ ಸರ್ ಎಷ್ಟು ಮನೆಗಳಿತ್ತು, ಎಷ್ಟು ಜನ ಮಿಸ್ ಆಗಿದ್ದಾರೆ ಸರ್? ಸುಮಾರು ಜನ ಇತ್ತು, 400 ಮೇಲೆ ಮನೆಗಳಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ 1,000 ಜನ ಪಾಪ್ಯುಲೇಷನ್ ಇದ್ದಾರೆ. ಇವಾಗ ರೆಸ್ಕ್ಯೂ ಆಗಿರೋದು ಒಂದು 600 ಇರಬೇಕು. ಅವ್ರು 400 ಜನ ಮಿಸ್ ಆಗಿದೆ. ಯಾಕೆಂದರೆ ಎಲ್ಲರೂ ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ಒಂದೇ ಸಲ ನೀರು ಬಂದದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ಆಚೆ ಇರೋದು ಅವ್ರದ್ದು ಮೊಬೈಲ್ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ, ಒಂದು ನಮಗೆ ಕಮ್ಯುನಿಕೇಷನ್ ಮಾಡೋಕ್ಕೆ ಏನಿಲ್ಲ ಅವ್ರ ಹತ್ರ. ಇದು ಸ್ಥಳೀಯರ ಮಾತುಗಳಾಗಿರುವಂಥದ್ದು. ಇನ್ನು ಮತ್ತೊಂದು ದೃಶ್ಯವನ್ನು ತೋರಿಸ್ತೇನೆ. ಈಗ ರಕ್ಷಣಾ ಕಾರ್ಯ ಕೂಡ ಮುಂದುವರಿತಾ ಇರುವಂಥದ್ದು. ಸೇನಾ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಮೂಲಕ ರಕ್ಷಣೆ ಕಾರ್ಯ ಮುಂದುವರಿತಾ ಇದೆ. ಈ ಒಂದು ರಕ್ಷಣೆ ಕಾರ್ಯವನ್ನ ಮಾಡ್ತಾ ಇರುವಂಥದ್ದು ಅಂದ್ರೆ ಆ ಒಂದು ಪ್ರದೇಶದಲ್ಲಿ ಒಂದಷ್ಟು ಜನ ಸಿಲುಕೊಂಡಿದ್ದಾರೆ. SDRF ಮತ್ತೆ NDRF ನ ಸಿಬ್ಬಂದಿಗಳು ಈ ಒಂದು ರಕ್ಷಣಾ ಕಾರ್ಯದಲ್ಲಿ ತೊಡಗಿದ್ದಾರೆ ಅಂತಾನೆ ಹೇಳ್ಬೋದು. ಕ್ಯಾಮ್ರಾ ಪರ್ಸನ್ ಪ್ರಮೋದ್ ಜೊತೆ ದಿಲೀಪ್ ಚೌಡಲಿ, TV9 ಕೇರಳ.